నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దేవుళ్ళ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. దేవుళ్ళ మీదనే ఒక ఏకాభిప్రాయం లేనప్పుడు మరి రాజకీయ నేతల మీద ఎలా వస్తుందని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే పెళ్లి కాని వాళ్ళకి ఒక దేవుడు ఉంటాడు, పప్పన్న తినే వాళ్ళకి ఒక దేవుడు ఉంటాడు, మాంసం తినే వాళ్ళకి ఒక దేవుడు ఉంటారు, మేకను కోయాలి, కోడిని కోయాలి అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం అనేది దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు అంటే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ రాజకీయ నాయకుల్ని అంటే వాళ్ళకి నిలకడలు ఎంతనాన్ని వాటిని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడింది ఒక కోణంలో ఒకరికి ఒక భాషకు అర్థం అవుతుంది. ఆ బీజేపీ వాళ్ళకైతే విపరీతంగా అర్థం అవుతుంది. వాళ్ళని ఇంక మరి ఎవరు కాపాడలేరు. ఇంకా పెద్దానికి వాళ్ళు పూలు అంటే బుర్ర కొరిగించుకునే రకం వాళ్ళు. అంచేత ఏంటంటే ఆ బీజేపీ వాళ్ళకి అర్థమైన విపరీత భాషని ఆవిడ ఏం చేయలేరు. ప్రధానికి సాధారణంగా బ్రహ్మచార్యులుగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఎక్కువ నమ్ముతారు. అవును సార్, అవునట కదా. అలాగే ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు అందరూ చాలా వరకు బ్రహ్మచర్యం తర్వాత వీటిలన్నిటి మీద కొంచెం సో అలా డిస్క్రిమినేషన్ ఉంది అన్నిట్లోనూ. అంటే ఐ మీన్ భగవంతుడికి 100 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ముస్లిం సామాజిక వర్గం అయితే వాళ్ళకి అల్లా ఒకటే రూపం, వాళ్ళు విగ్రహారాధన అలాంటివి చేయరు. అలాగే జీసస్ అల్లా క్రైస్తవులు చూసుకుంటే జీసస్ క్రీస్తుని ప్రార్థిస్తారు, శిలువుని మొక్కుతారు, అలా వాళ్ళకు. మనకేంటంటే గ్రామ దేవతలు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అలాగే అది అంతా అమ్మవారి అవతారాల కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. సో భగవంతుడి సృష్టిలోనే ఆయనకి 10 అవతారాలు ఉన్నప్పుడు, అలాగే సృష్టి బ్రహ్మదేవుడు, విష్ణు అండ్ మహేశ్వరుడు, మన దగ్గర పైపచ్చు సమాజంలో కూడా వైష్ణవులు, శైవులు, అడ్డనామాలు, నిలువునామాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయంటే వివిధ భిన్నత్వంలో ఏకత్వంలాగా దేశంలో వివిధ సంస్కృతులు, వివిధ జాతులు ఉన్న దేశం మంది. అలాంటి దగ్గర ఈయన మాట్లాడిన మాటలు రాజకీయాల్లో అందరికి ఒకే భాష ఒకేలా ఉండడం అన్నది అలా అన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సాధారణంగా నేను ఇందాక నేను చెప్తున్నాను కదా, బీజేపీ వాడికి అర్థమయ్యే భాష ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి ఒకటే దేవుడు అనగానే ఇమీడియట్గా వీళ్ళకి ఇన్నోటెడ్ కామల యోగి ఆదిత్యనాథ్ ఈ నరేంద్ర మోడీ తప్ప ఇంకెవరు కనపడరు వీళ్ళకి. అత్తేరి మోడీకి పెళ్ళి అవ్వలేదంటావా అనేది అదేంటది ఆ పడదానికి వాళ్ళకి రాహుల్ గాంధీకి కూడా పెళ్లి కాలే కదా, అది ఆలోచించుకోరు. ముందు ఇదిగో పులి అంటే అదిగో తోక అనుకుని గెంతేసారు. ఒకరు కామెంట్స్ ని మనకే తీసుకుంటారు, ఫస్ట్ మనకు తీసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి అలా అనేసాడు. తర్వాత ఆయన ఒక ఫుట్బాల్ ఆడిన నేపథ్యంలో కొన్ని మాటలు మాట్లాడాడు. కాళ్ళ మధ్యలో డ్రిబ్లింగ్ చేస్తారు కదా ఫుట్బాల్. సో ఆ డ్రిబ్లింగ్ ఆస్పెక్ట్ లో రాజకీయాల్లో కూడా ఫుట్బాల్ ఆడినట్టు ఆడాలి. గోల్ కొట్టాలంటే బంతిని దండాలి కదా. అలాగే మనం గెలవాలంటే అవతల పార్టీని గోల్ పోస్ట్ లకు దండాలన్నది ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసాడు ఆయన. దీంట్లో విపరీతార్థం అదేంటిది ఫుట్బాల్ ఆడినట్టు మమ్మల్ని ఆడతావా, అంతావా, పొడిస్తావా అంటే. సో ఒకటి ముఖ్యమంత్రి స్థాయిలో ఒకసారి ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఏంటంటే దానికి ఒక గౌరవప్రదమైన పదవి ఉంటుంది. ఉదాహరణకి స్పీకర్లు కానీ లేదంటే గవర్నర్లు ఇలాంటి వాళ్ళు, రాష్ట్రపతి పదవులు, అలాగే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పదవులు, అటువన్నిటికీ కొంచెం శాంక్టిటీ ఉంటాయి. కొంచెం అదుపులో పెట్టుకుని కొంచెం విజ్ఞత విచక్షణ 2 వాడుతూ ఉండాలి. కానీ సందర్భానుచితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి భాష శైలి అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే సందర్భంగా అంటే దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అనేది మళ్ళీ ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేసేసి వీడియోలు కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం రాజమౌళి ఇన్సిడెంట్ చూసాం, హనుమంతుడు ఇదేనా నాకు చేసింది అని చెప్పేసి మాట్లాడి నాస్తికుడుగా మాట్లాడాడు. రాజమౌళి గారు మాట్లాడింది అతను నాస్తికుడుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన నాస్తికత్వం గురించి మాట్లాడలేదు కదా. మనకి భగవంత్ స్వరూపాలు 100 రకాలు ఉన్నాయి, అవునంటావు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రామ దేవతలు, మన గ్రామంలో నేను పూజించే దేవత విజయనగరంలో పైడితల్లి అమ్మవారు. పైడితల్లి అమ్మవారు మాకు అమ్మవారు అవతారం అంటారు. ఒకళ్ళు అయితే మా పోస్పాటి గజపతి రాజు గారి ఫ్యామిలీ ఆడబడుచు అంటారు. ద వే దే ఓన్ ఇట్. సో అట్లా దాన్ని పట్టుకుని మనం దాంట్లో అదేంటిది మీ చుట్టపల్లి మన దేవుడి కింద ఎలా కొలవాలని మాట్లాడితే అది గ్రామ నేపథ్యం, సంస్కృతి. అమ్మవారు పైడితల్లి అమ్మవారికి మొక్కందే మాకు ఇది ఉండదు ఆ సినిమానోత్సవంలో నాట్లోనూ. అవన్నీ మాట్లాడడం బట్టి ఉంటుంది తప్ప మనం విపరీతార్థాలు తీసుకుని మాట్లాడితే ఎవరైనా అడగండి, మా ఊరు విజయనగరం వెళ్ళి ఎవరైనా అడిగినా పైడితల్లి అమ్మవారు గజపతి రాజు గారు ఆడపడుచనే అంటారు. ఇప్పుడు మా ఇంటి ఎలవేలుపు అంటారు ఎవరు, సత్యనారాయణమూర్తి కానీ లేకపోతే శ్రీరామచంద్రుల వారు కానీ. ఇలాంటి భగవంతులు మన ఇంటి ఎలవేలుపులతోనే పోల్చుకుంటాం కదా మనం. సో నానుడి పదాలను పట్టుకుని విపరీతార్థాలు తీసుకునే వాళ్ళు ఓన్లీ బీజేపీ వాళ్ళు ఉంటారు, ఇంకెవరు ఉంటారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతుందా? ఇది ఒక మళ్ళీ ఒక 3-4 days నానిపోతుంది అంటారా? సాధారణంగా మనకి చూడు
పనికి ఆహార పథకం అంటారు. అలాగే ఈ బీజేపీ వాడికి ఏంటంటే ఎంతసేపు దేవుడు అనగానే ఇది ఒకరికే పేటెంట్ రైట్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. చాలా మంది అట్లనే ఉన్నారు కదా. అంటే వాళ్ళు అలాగే హిందూ అంటే ఖచ్చితంగా బీజేపీలోనే ఉండాలి, బీజేపీలో లేని వాళ్ళు హిందువులు బీజేపీ అంటే పడదు. మరి నేను హిందూనే కదా, నన్ను కాదంటాడు ఎవడన్నా. ఐ డోంట్ లైక్ బీజేపీ, ఎందుకంటే అన్ని డబుల్ స్టాండర్డ్స్. సదరన్ స్టేట్స్ అయితే చిన్న చూపు, దేశం అంటే ఒకలాగా, వాళ్ళు ఇష్టం వచ్చిన డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. మా అద్వానీ గారును మురళీ మనోహర్ జోషి ఉమాభారతి వెళ్ళి మమ్మల్ని అందరినీ బాబరీ మసీద్ కొట్టమంటే మేమేం కొట్టమనలేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళకి చెల్తే చాలా మంది ఏంటంటే ఇప్పుడు దేశాన్ని రక్షించేది, ధర్మాన్ని రక్షించేది, దేవుళ్ళని రక్షించేది ఓన్లీ బీజేపీ పార్టీ, మోదీ గారే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతారు. వెనకడికి ఒక సామెత ఉంటుంది, నక్కపుట్టి 4 ఆదివారాలు ఉన్నదట, నేను చూసిన ప్రపంచం వాడు చూడలేదంటారట. అలాగా నరేంద్ర మోడీ గారు ముందు నుంచి, నాకు ఇప్పుడు 56 సంవత్సరాల వయసు, నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు బట్టి ప్రధానమంత్రి, అంతకు ముందు నుంచి నేను హిందూనే కదా. అంతకుముందు నేను ప్రతిసారి తిరుపతిలో గుండు కొట్టించుకుంటూనే వస్తున్నాను, భద్రాచలం రాముల వారిని దర్శించుకుంటూనే వచ్చాను. ఈయన వచ్చి ప్రణాళిక దిగించి అయోధ్యలో రాములు వారు చిన్న రాముడు కట్టాడట, తర్వాత పెద్ద రాముడు కడతాడట. ఆ చెప్పిన కథలన్నీ మన వినాలి కూర్చుని. మనకి ఇక్కడ 400 సంవత్సరాల పై చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్రకి ధీటుగా భద్రాద్రి రామన్న మనకు కనబడరు వీళ్ళకి. ఇంత ఉన్నా కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా నేను కొన్ని ప్లేసెస్ లో చూస్తున్నాను సార్, వీళ్ళ అంటే బీజేపీ వాళ్ళే మళ్ళీ చెప్తాను, వాళ్ళకి అర్థం, అందరికి అర్థమయ్యే భాషలో. ఖచ్చితంగా హిందువుల గురించి పరితపించే మా రాజా సింగ్ లాంటి బీజేపీ వాళ్ళు వద్దంటారు. మరి వాళ్ళని ఎవరు నమ్మంటారు చెప్పు? అవును సార్, అంటే వాళ్ళు డబుల్ స్టాండర్డ్ కదా. వెండి సంచి వచ్చి మాట్లాడేది లేదా ఇంకోటి వచ్చి మాట్లాడంటే అదంతా టైం వేస్ట్, టైం పాస్ బ్యాచ్ కింద తీసి పడేయాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఒక 3-4 days అయితే యూట్యూబ్ కంటెంట్ అవుతుంది. వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతూ అని మాట్లాడే ఒక కంటెంట్ అయితే ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ పక్కకు పెడతారు కొన్ని రోజులు. బండి సంజయ్ గారికి జుట్టు పీక్కోవడానికి అవకాశం వస్తుంది, కానీ పైన చూస్తే జుట్టు ఉండదు ఆయనకి. అది గమనించాలి ఎవరైనా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నెక్కచ్చిగా నిలబడే రాజా సింగ్ లాంటి వాళ్ళు సస్పెండ్ చేసేస్తారు హిందువుల గురించి మాట్లాడకూడదని.